హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. అందరికీ నమస్తే అండి. కామాఖ్య టెంపుల్ గురించి పార్ట్ 1 చేశాను, ఇది పార్ట్ 2 అండి. చూడండి, యాక్చువల్గా ఇంద్రుడు అలా వృత్రుణ్ణి హతమార్చిన తర్వాత తనకి బ్రహ్మహత్య పాతకం ఎక్కడ చుట్టుకుంటుందో అని తను తెగ ఫీల్ అయిపోతాడు అనమాట. చాలా బాధపడిపోతాడు. అంటే ఆ భారాన్ని తను మోయలేకపోతాడు. సరే, ఈ భారాన్ని నేను ఎలాగైనా తీసేసేయాలి అనుకొని ఆలోచించి 4 భాగాలుగా విడదీస్తాడు. 1 భూమికి ఇస్తాడు, 2 చెట్లకి ఇస్తాడు, 3 నీళ్ళకి ఇస్తాడు ఆ భారాన్ని, 4 ఆడవాళ్ళ మీద పెడతాడు. ఆయన బ్రహ్మహత్య పాతకాన్ని 4 భాగాలుగా విడదీసి వేదాల్లో చూసుకుంటే అలా చేశాడని ఉంది ఖచ్చితంగా. 4 భాగం ఆడవాళ్ళ మీద పెడతాడనమాట. అందుకనే ఆ ఫ్లో ఏదైతే ఉందో మన మీద పెట్టడం వల్ల అలా మనకి నెల నెల పీరియడ్స్ వచ్చేలాగా జరిగింది అని ఉంది. ఒక వేదాల ప్రకారం పోతే ఒక బుక్లో ఉంది. కానీ ఇంద్రుడు చేసిన దానివల్ల లేడీస్కి అప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా అలాగే జరుగుతూ ఉంది, దేవతలతో సహా. అండ్ ఇంకోటి ఏంటంటే, కామాఖ్య టెంపుల్లో తాంత్రిక విద్యలు కూడా ఏదో జరుగుతున్నాయని, గుహలు ఉన్నాయి, సీక్రెట్ గుహలు ఉన్నాయి, అక్కడ చేసుకుంటున్నారని. ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరి ఆలోచన తీరు వాళ్ళది. మనం వెళ్ళేది భక్తి కోసం అమ్మవారి దగ్గరికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అందరూ ఒకలాగా చూస్తారు. అంటే పీరియడ్స్ వచ్చిన వాళ్ళు పక్కకు పెట్టు, దూరం పెట్టు, తాకద్దు, అవి తాకినవన్నీ ఉతుకొని. అసలు యాక్చువల్గా ఒక వైట్ క్లాత్ని అమ్మవారు అలా మెన్సెస్ సైకిల్లో ఉన్నప్పుడు అవి పెడితే 3 days తర్వాత ఆ క్లాత్, వైట్ క్లాత్ రెడ్ అవుతుందంట. దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి అందరికీ ప్రసాదంగా ఇస్తున్నారు. అసలు ఆ మాట విన్నప్పటి నుంచి నాకు ఎంత ఇదవుతుందంటే, ఆ క్లాత్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారంట. చూసారా ఎంత ప్యూరిటీ ఉంది అసలు. అసలు పీరియడ్స్ అనేది బాడీకి కాదండి, మైండ్కి సంబంధించింది. సో చేంజ్ అవ్వండి. శ్రీమాత్రే నమః.